అందరికీ నమస్కారం. శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైనది. కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. అలా యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజున లక్ష్మీదేవిని పరిణయమాడాడని మనకి పురాణాలలో ఉంది. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి అని, చిలుకు ద్వాదశి అని, యోగేశ్వర ద్వాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. పుణ్యమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్ని క్షీరసాగరాన్ని చిలకారు కాబట్టి చిలుకు ద్వాదశి అని, యోగులు మునులు తమ చతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగేశ్వర ద్వాదశిగాను ప్రాచుర్యం పొందింది. క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని బృందావన ద్వాదశిగా పిలుస్తారు. ఈరోజు సూర్యాస్తమయం అయిన తర్వాత ఎవరైతే తులసి పూజ చేస్తారో వారికి అందులేని ఫలితం ఉంటుందని ప్రజల విశ్వాసం. దానికి సంబంధించి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని ద్వైతవనంలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన వ్యాస మహర్షిని చూసి ధర్మరాజు అతడిని అడిగాడు, స్వామి, మీరు అన్నీ తెలిసిన మహానుభావులు కదా, మరి మీకు తెలియని ధర్మ సూక్ష్మములేవి లేవు కదా, మరి మనుషులకు సర్వకామప్రదములు ఏ విధంగా సిద్ధిస్తాయో సెలవీయండి అని అడిగారంట. అప్పుడు వ్యాస మహర్షి, నాయన, ఈ విషయాన్ని నారద మహర్షి బ్రహ్మను అడగ్గా క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి బ్రహ్మ స్వయంగా నారదుడికి చెప్పిన విషయాన్ని నేను నీకు చెప్తాను అని ఈ కింది విధంగా చెప్పారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు పాలసముద్రంలో యోగనిద్రను చెల్లించిన శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో కలిసి బృందావనానికి వచ్చిన సమయంలో ఎవరైతే ఈ లక్ష్మీదేవితో కూడినటువంటి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానం చేస్తారో వారు సర్వపాపములను వీడి శ్రీహరి సాయుధ్యం పొందుతారని చెప్పారు అని వ్యాస మహర్షి చెప్పారు. దాంతో ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతం చేయవలసిన విధానం ఏమిటో కూడా సూచించండి అని అడగగా వ్యాసుడు ధర్మరాజుతో పాలసముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన మహాలక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభతిథి కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి సాయంకాలం ముత్తైదువులు శ్రీ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. అనగా తులసీమాతని శ్రీలక్ష్మిగాను, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంకాలం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈరోజు దీపారాధన చేయడం వల్ల పరిహారం అవుతుంది అని పురాణోక్తి. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణం చేసుకొని తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి తులసి కోటను అందంగా అలంకరించి లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును తులసిని భక్తితో సర్వోపచారాలతో పూజించి నైవేద్యంగా కొబ్బరి, బెల్లం, ఖర్జూరం, అరటిపండు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనాలను అర్పించి మంత్రపుష్పంతో సహా పూజ పూర్తి చేసి అనంతరం బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలాన్ని సమర్పించుకోవాలి. ఈ దీపదానం వలనే ఇంద్రాదులకు వారి పదవులు దొరికినవి. అలాగే ద్వాదశి నాడు దీపదానం చేసిన దీపాల వరుసను ఎవరైనా చూసి ఆనందపడినా వారి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని పురాణోక్తి. ఈ దీపదాన మహిమను విన్నవారు, చదివినవారు మోక్షప్రాప్తులవుతారు. క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ కూడా తెలియజేస్తుంది. అంబరీషుని ఆదిత్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు ఈరోజు లోకాలన్నింటికీ నీ భక్తి గొప్పతనం ఘనమైన రీతిలో వెల్లడైంది కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజున నీ కథాశ్రవణం చేసిన వారు ఎవరైనా ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని అనుగ్రహించారు. ఈ రోజున తులసిని పూజించాలి. తులసి కోట ముందు 5 పద్మాలు వేసి చక్కగా దీపాలను వెలిగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించినట్టయితే వారికి సకల శుభములు చేకూరుతాయి అని చెప్పడం జరిగింది.
కార్తీక మాసంలో తులసి పూజ చేయువారు ఉత్తమ లోకాలను పొందుతారు. తులసి దళములు కలిసిన నీట స్నానమాడిన, తులసి మొక్కను నాటిన, తులసి మొక్కను పెంచిన వారి పాపాలన్నీ కూడా వదిలి వైకుంఠానికి చేరుకుంటారు అని పురాణాలలో ఉంది. తులసి ఉన్న చోటికి యమకింకరులు రారు. కాబట్టి ఈ తులసిని లక్ష్మీ స్వరూపంగా, అలాగే ఉసిరి చెట్టును నారాయణుని స్వరూపంగా భావించి ఎవరైతే ఈ క్షీరాబ్ది వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సర్వపాపములు వదిలి ఉత్తమ గతిని పొందుతారని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పినటువంటి కథను వ్యాసమహర్షి ధర్మరాజుకు వివరించాడు. మరి కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం. కృతయుగంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం మథనాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసినారు కాబట్టి ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని కూడా అంటారు. అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు కాబట్టి మదన ద్వాదశి అని కూడా వాడుకలో ఉంది. మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా బ్రహ్మ, ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళారు కాబట్టి బృందావన ద్వాదశి అని కూడా అంటారు. బృంద అనగా తులసి చెట్టు. ఈరోజు మనం తులసి కళ్యాణం చేస్తాం కాబట్టి దీన్ని బృంద ద్వాదశిగా పిలవచ్చు అని కూడా చెప్పవచ్చు. ఈ ద్వాదశి రోజున ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాతకములు నశిస్తాయి అని, 10 దీపాలని దానం చేస్తే మహాపాతకములు నశిస్తాయి అని, 100 దీపాలు దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది అని, 100కు పైగా దీపదానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది అని మనకు పురాణాలలో ఉంది. ఈరోజు దీపదర్శనం లభిస్తేనే ఆయుర్దాయం, బుద్ధిబలం, ధైర్యం, సంపద కలుగుతాయి. ఈ చిలుకు ద్వాదశి రోజు గృహిణులంతా కూడా క్షీరాబ్దిశయన వ్రతాన్ని ఆచరిస్తారు. సూర్యాస్తమయం అనంతరం తులసి కోటపైన శ్రీ విష్ణువు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఈ ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. అందువల్ల వారికి 5వ తరం ప్రాప్తిస్తుందని, అలాగే సుఖ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు. భారతీయ సాంప్రదాయంలో తులసికి అధిక ప్రాధాన్యత ఉంది. దేవతార్చనకు తులసి దళం అంటే చాలా శ్రేష్టం. అలాగే తులసి మొక్క శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్టయితే మోక్ష జ్ఞానంలో పొందుతాము. అలాగే నువ్వుల నూనెతో వెలిగిస్తే సిరి సంపదలు మనకు లభిస్తాయి. ఇప్ప నూనెతో వెలిగిస్తే భోగప్రదము, అడవి నూనెతో వెలిగిస్తే కామ్యార్థప్రదము. అలాగే ఆవ నూనెతో మనం దీపాలను వెలిగించినట్టయితే కోరికలన్నీ తీరుతాయి. మనకు ఆయుర్వేదంలో కూడా తులసికి గొప్ప స్థానం ఉంది. తులసి ఆకులు, గింజలు, వేళ్ళు, కొమ్మలు అన్నీ కూడా వైద్యపరంగా ఉపయోగమైనవే. తులసి మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, మోక్షాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఈ తులసి మొక్కకు మన భారతీయ సంస్కృతిలో ఎంతో గొప్ప స్థానం ఉంది. ప్రతి ఇంట్లో కూడా తులసి కోటను నిర్మించడం అనేది ఆచారంగా వస్తుంది. ఇదండి నాకు తెలిసినటువంటి మన క్షీరాబ్ది ద్వాదశి విశేషాలు, విశిష్టతలు. మరి కార్తీక పౌర్ణమి విశేషాల గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.